కిషోర్తో సమంత రొమాన్స్. ఈ టైటిల్ చూసి శామ్కి అంత అవసరం ఏమొచ్చింది? ఓకే అనాలే కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు క్యూ కడతాయి కదా. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా సమంత నటిస్తారంటే సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. వెన్నెల కిషోర్తో రొమాన్స్ ఏంటంటారా? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాక అప్పుడు చెప్పండి, ముందే జడ్జ్ చేసేయద్దు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత రీఎంట్రీలో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఓవైపు వెబ్ సిరీస్లో నటిస్తూ మరొక వైపు నిర్మాతగాను సత్తా చాటుతోంది. త్వరలోనే సినిమాల్లో కూడా నటిస్తుందనే డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఓవైపు కెరియర్ని బిజీగా ప్లాన్ చేసుకుంటూనే మరొక వైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ వస్తోంది. తనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్గా శామ్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కామెడియన్ వెన్నెల కిషోర్తో రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సమంత. రష్మిక దీక్షిత్ శెట్టి నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నదివే సాంగ్ అది. త్వరలో రిలీజ్కి సిద్ధమవుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగానే నదివే సాంగ్ రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో రష్మిక దీక్షిత్ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్కి అంతా ఫిదా అయిపోయారు. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాటకే సమంత వెన్నెల కిషోర్ స్టెప్లేశారు. ఈ సరదా వీడియోను తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ చిన్మయి జంటకి మంచి స్నేహితులు. వీళ్ళంతా కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ సీన్ రీక్రియేట్ చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సరదా సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. సమంత అద్దిరిపోయేలా చేసింది వెన్నెల కిషోర్ మరొక టేక్ తీసుకోవాల్సింది. రష్మిక దీక్షిత్ శెట్టి మీరేమంటారు అని పోస్టు పెట్టారు రాహుల్. స్పందించిన దీక్షిత్ శెట్టి ఈ టేక్ తనకు ఓకే అన్నాడు. తన సినిమాలో పాటను రీక్రియేట్ చేసినందుకు సమంత కిషోర్కి థ్యాంక్స్ చెప్పాడు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ వీడియోకి లైక్స్, షేర్స్ మోతమోగిపోయాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రష్మిక చూసావా అని పోస్టులు పెడుతున్నారు. సమంత రీసెంట్గా శుభం అనే సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం రక్తబ్రహ్మాండ అనే సిరీస్లో నటిస్తోంది. దీంతో పాటు ది ఫ్యామిలీ మెన్ 3తో మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మధ్యకాలంలో సమంత సినిమాలపై కన్నా వెబ్ సిరీస్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడింది. ఇప్పుడు కోలుకొని కెరియర్లో బిజీ అవుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ రాజనీతి మరోతో రిలేషన్లో ఉందనే టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని సమంత ఇప్పటి వరకు ధృవీకరించలేదు, ఖండించలేదు. మొత్తానికి తన సినిమాకు రష్మిక దీక్షిత్ శెట్టితో పాటు సమంతతోనూ ప్రమోట్ చేసుకుంటున్నారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సెప్టెంబర్ 5 రిలీజ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.